ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మోకాళ్ళు ఒత్తిడికి గురైతే ఏర్పడే సమస్యల గురించి చూద్దాం. రోజుకు గంట పాటు మాన్యువల్ కార్లను నడిపే వాళ్ళు సరైన శరీర భంగిమను అనుసరించకపోతే డ్రైవర్స్ని అనే మోకాళ్ళ సమస్యతో బాధపడక తప్పదు. ఈ సమస్య ఎందుకు బాధిస్తుందంటే కారు నడిపేటప్పుడు తరచూ యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్లను నొక్కడం కోసం కాళ్ళను కదుపుతూనే ఉంటాం. అయితే ఇలా కదిల్చేటప్పుడు మన శరీర భంగిమ సక్రమంగా లేకపోతే మోకాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. తరచూ పెడల్స్ను, ప్రత్యేకించి బ్రేక్, యాక్సిలరేటర్లను నొక్కేటప్పుడు మోకాలు, దాని చుట్టూరా ఉండే టెండాన్లు ఒత్తిడికి లోనవుతాయి. ప్రతిరోజు గంటల తరబడి కార్లు నడిపేవారిలో ఈ సమస్య మోకాలి చుట్టూరా ఉన్న కండరాలు బిగుతుగా మారి వాపు, నొప్పి మొదలవుతాయి. కదలికలకు ఎక్కువ ఆస్కారం లేకపోవడం, సంయత లోపించడం వల్ల మోకాళ్ళు ఒక భంగిమకే పరిమితమై ఒత్తిడికి లోనవుతాయి. దాంతో దీర్ఘకాలంలో నొప్పితో కూడిన కీళ్ళ సమస్యలు మొదలవుతాయి. మెట్లు ఎక్కేటప్పుడు, మోకాళ్లను వంచినప్పుడు, కుర్చీలో నుంచి లేచి నిలబడేటప్పుడు నొప్పి వేధిస్తుంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే డ్రైవర్ సీటు, స్టీరింగ్కు మరీ దూరంగా ఉండకూడదు. పెడల్స్ను నొక్కేటప్పుడు పాదం మోకాలికి 30 డిగ్రీల కంటే ఎక్కువ కోణంలో ఉండకూడదు. మోకాళ్ళు సీటు అంచులో ఉండేలా చూసుకుంటే వాటిని కదిలించడానికి వీలుంటుంది. ఎక్కువ దూరాలు కారు నడిపేటప్పుడు 45 నిమిషాలకు ఒకసారి కారు ఆపి దిగి కొద్ది దూరం నడవాలి. మోకాళ్ళు ఎలాంటి అసౌకర్యం లేకుండా 90 డిగ్రీలకు వంచగలిగేంత ఎత్తులో సీటు ఉండేలా చూసుకోవాలి. మోకాళ్ళ కండరాలను దృఢపరిచే వ్యాయామాలు చేస్తూ ఉండాలి. సీటులో కుషన్లను వాడుకోవడం, కూర్చునే భంగిమ సక్రమంగా ఉండేలాగా చూసుకోవాలి. నీ సపోర్ట్లను వాడుకోవడం వల్ల మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గి బాధ తగ్గుతుంది. ఈరోజు మనం మోకాళ్ళు ఒత్తిడికి గురైతే ఏమవుతుందో చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.